ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వైసీపీ పనితీరు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ స్వార్థం కోసం చేసినవేనని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాడు నేడు మనబడి కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు సమూలంగా మార్పులు చెందాయని, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయడంలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా అందించిన ఘనత వైసీపీ పార్టీదేనని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీలకు అధికారం ఇస్తే అహంకారం పెరుగుతుందన్న షర్మిల వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. నేటి నుండి షర్మిలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా తాము గుర్తించడం లేదని, సోనియా పెంపుడు కూతురుగా షర్మిల వ్యవహరిస్తోందంటూ అభిప్రాయపడ్డారు. ఇకపై వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదా ఆ పార్టీ నాయకులపై షర్మిల చేసే ఏ వ్యాఖ్యలకైనా తమ సమాధానం మర్యాద పూర్వకంగానే ఉంటుందని జవాబులిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన గురించి, మా ప్రభుత్వ పనితీరు గురించి, గౌరవ మా ముఖ్యమంత్రి గారి గురించి వారు చేసిన విమర్శలు పూర్తిగా స్వార్థపూరితమైనటివే తప్ప చిత్తశుద్ధితో నిజాయితీగా మాట్లాడిన మాటలు కాదు. కేవలం రాజకీయ ప్రాబల్యం కోసం చేసిన ప్రయత్నమే. ఈ సందర్భంగా షర్మిల గారిని కూడా మేము కొన్ని ప్రశ్నలు అడగాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రధానమైనటువంటి అభియోగం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో దీపం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించలేదని చెప్పినారమ్మా. మీకు కనిపించలేదా అని అడుగుతా ఉన్నా నేను. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎందుకంటే ఈ రాష్ట్ర పేదరికాన్ని సమూలంగా నిర్మూలించడం కోసం 2,50,000 కోట్ల రూపాయల ధనాన్ని ఒక్క రూపాయి అవినీతి లేకుండా, లంచగొండితనం లేకుండా, దళారు వ్యవస్థ లేకుండా, వివక్షత రాజకీయ గారి యొక్క ప్రభావం కాంగ్రెస్ పార్టీ పైన ఉండదు. నేను బాగా చెప్తాను కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉనికే లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ సజీవ సమాధి అయిపోయింది, చచ్చిపోయింది. మా గుండెను 2 ముక్కలు చేశారు ఎప్పుడో సోనియమ్మ. అక్కసగా రాజకీయ స్వార్థముతో జగన్ను బాధ పెట్టాలనే చేసిన ఆ పని. అట్లాంటి పార్టీకి ఉనికి లేకపోతే ఆ ఉనికి లేని పార్టీకి తెలంగాణలో ఉనికిని కోల్పోయినటువంటి షర్మిలమ్మ గట్టెక్కిస్తుందే? 1% కూడా ప్రయోజనం జరగదు. వీళ్ళు అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి నష్టం చేసేదానికోసం సోనియా గాంధీ గారు, షర్మిలమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి కుట్ర పన్ని 2% ఓట్లనైనా చీల్చగలిగితే జగన్కు పడే ఓట్లు చంద్రబాబు నాయుడుకు మేలు చేస్తాయి కదా. అంటే పరోక్షంగా వీళ్ళందరూ కలిసి జగన్కు నష్టం చేయడం, చంద్రబాబు నాయుడుకు మేలు చేయడం. ఇది చివరికి ఏమవుతుందంటే మీరందరూ కలిసే కొద్దీ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, షర్మిలమ్మ, కమ్యూనిస్టులు అందరూ కలిసి ఒక్క మంచి పరిపాలన చేసినటువంటి వారి ఇంటి బిడ్డ జగన్మోహన్ రెడ్డి మీదకి వచ్చినప్పుడు ప్రజలలో తిరుగుబాటు వస్తుంది. మీ అందరిపైన ప్రజలలో గొప్ప విప్లవం వస్తుంది. 150 కాదు 162, 163 సీట్లు ఇస్తారు వీళ్ళు చేసే వ్యవహారాలకు. ఇదే జరుగుతుంది తప్పనిసరిగా ప్రజలలో వస్తుంది. మీరు ఇంత అన్యాయాన్ని ఒడిగడతారా అని. అదే జరుగుతుంది రేపు పొద్దున జరిగేది. కాంగ్రెస్ పార్టీ